అందరికి శనార్థులు మంచిగా నారల్లా నేను వచ్చేసిన ఇయాల సుతం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. కేసీఆర్ సార్ కి ఇచ్చిర్రు నోటీసులు, సూర్యుని ముందే వేసిర్రు టార్చ్ లైట్లు. కాళేశ్వరం మీద సర్కారు కుట్రలు, వంత వాడుతున్న పచ్చ మీడియోళ్ళు. మంత్రులకు కూడా ఇయ్యాలే నోటీసులు, ఈటల సారిస్తుండు సలాలు. సోనియా రాహుల్ 143 కోట్లు తిన్నారు, కోర్టుకు ఈడి ఓళ్ళు చెప్తున్నారు. ఓట్లకు బోనస్ అయింది బోగస్, సర్కార్కు అదంతా టేక్ ఇట్ ఈజ్. శివాజీ సినిమాల రజనీకాంత్ సార్ను తీసుకుపోయి జైలేస్తారు. పక్క పొంటి ఉండే పెద్ద మనిషి అడుగుతాడు, నిన్నెందుకు జైలేసిండ్రు అని అంటే దేశానికి మంచి చేసినా అంటాడు. అట్లయితే జైలు వేయాల్సిందే అని పెద్ద మనిషి నవ్వుతాడు. అట్లనే కరువు రాష్ట్రం అని ఎక్కిరిచ్చిన తెలంగాణను దేశానికి అన్నం పెట్టే బువ్వగిన్నె చేసినందుకు రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ సార్కు నోటీసులు పంపిండు రెండో సీఎం రేవంత్ సారు. కాళేశ్వరం మీద విచారణకు హాజరుపడి వాళ్ళు అడిగిన వాటికి కేసీఆర్ సారు జవాబులు చెప్పి పోవాలన్నట. చూడుర్రి, హరచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఆబ్దామన్నట్టు కేసీఆర్ సార్ను నోటీసులతోటి బెదిరిద్దామని పగటి కలలు అంటున్నట్టున్నది కాంగ్రెస్ సర్కార్ అని అంటుర్రు అంతా. కేసీఆర్ సార్ను ఏం చేయలేక నిద్ర పట్టక ఏదన్నోటి చేయాలన్న ఆలోచనతోటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎటమటమైందన్న పేరుతోటి కేసీఆర్ సార్కు, హరీష్ సార్కు, మాజీ మంత్రి ఈటల సార్కు నోటీసులు పంపిండు రేవంత్ సారు. నోటీసులు ఇచ్చి కేసీఆర్ ని భయపెట్టినాం అనుకుంటే పట్టపగలి కళ్ళు మూసుకొని చీకటైందని కాంగ్రెస్ వాళ్ళు సంబరపడుడే తప్ప అంతకు మించి ఏ ఉండది. కిచెన్ సింకుల సాపలు పట్టినట్టే అవుతుంది అంటుర్రంతా. కేసీఆర్ సార్ కు ఎందుకు నోటీసులు ఇచ్చిందంటే ఎడారి అని పిలుచుకునే రాష్ట్రాన్ని సుభిక్షం చేసిండు కదా. 4 ఏళ్లనే ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గట్టి సూయించిండు కదా. గోదావరి నీళ్లను 7 అంతరాల ఎత్తుకు మళ్లించి తెలంగాణను సస్యశ్యామలం చేసే, కాళేశ్వరం ఇంజనీరింగ్ మార్వెల్ అని అచ్చినోళ్ళంతా మెచ్చుకునేటట్టు చేసే, ఆనాటి కోమటిరెడ్డి గారే కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని కొనియాడేటట్టు చేసే, తెలంగాణను దేశానికి అన్నపూర్ణం చేసే. ఇవన్నీ చేసినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇద్దా మరి? కరువు ప్రాంతం అని పిలుచుకునే రాష్ట్రాన్ని కోనసీమ లెక్క పచ్చగా మార్చినందుకు కేసీఆర్ ను విచారణకు పిలువద్దా? సంక్షేమంలోనే గాని, అభివృద్ధిలనే గాని, తలసరి ఆదాయంలోనే గాని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లనే గాని రాష్ట్రాన్ని నంబర్ 1 గా తీర్చిదిద్దినందుకు ఖచ్చితంగా కేసీఆర్ ను విచారణకు పిలిచి అరెస్టు చేయవలసిందే. అన్నా రాష్ట్రానికి మేలు చేస్తాడా? కాంగ్రెస్ వాళ్ళ లెక్క 6 గ్యారంటీలని అధికారంలోకి రావాలి. వచ్చినాక మేమేడ చెప్పినాం అవన్నీ చేసుడు మాతోటి కాదని చేతులెత్తేయాలి. జోలె పట్టుకొని పోతే బిచ్చగాలం చూసినట్టు చూస్తుండని బికారి మాటలు చెప్పాలి. పైల్ కదలాలంటే మంత్రుల చేయి తలపాల్సిందే అని మంత్రులే అధికారికంగా ప్రకటనలు చేయాలి. గప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉన్నట్టు లెక్క గాని నీళ్ల ప్రాజెక్టులు, నిధులు వచ్చే పనులు చేస్తే రాష్ట్రాలు బాగుపడతాయా? ఎంతైనా కాంగ్రెస్ సర్కారు గ్రేటో గ్రేటస్య గ్రేటోభ్యః. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది? కుతంత్రాలను కాల్వల కలిపేసిన ప్రాజెక్టు. ఏళ్ల సంధి తెలంగాణ గారుస్తున్న కన్నీళ్లను దుడిచిన ముక్తీశ్వరం, కర్వును తరిమి కొట్టిన జలధారేశ్వరం, కేసీఆర్ సారు సౌదం. పాలి రాష్ట్రం ఆంధ్రల పోలవరం కడుతందుకే ఏండ్లకేండ్లు పడుతుంది. ఆడ రాష్ట్రం ఏర్పడ్డాక 3 సర్కార్లు మారినాయి. సమైక్య ఆంధ్రలో మొదలైన పోలవరము ఇప్పటికి ఇంకా పూర్తి కాలే. కానీ కాళేశ్వరాన్ని ఇంజనీరింగ్ మార్వెల్ అనేటట్టు 4 ఏళ్లనే కట్టి తెలంగాణ కరువును పాలదోలిండు కేసీఆర్ సారు. తూర్తు పేరు రిపేర్లను పట్టుకొని ప్రాజెక్టే పనికిరాదని కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ మీద కక్ష సాధిస్తుంటే పచ్చ మీడియోళ్ళు దానికి తానతందాని అనుకుంటా పీకలుది బొండిగలు కోసుకుంటుర్రు. ఇవాళ రాత్రి చీకటి ఉండొచ్చు, మళ్ళా పొద్దుగాల తెల్లారుతుందని ఈ గడ్డ మీద బతుకుతున్న పచ్చ మీడియోలు యాది కుంచుకోవాలి అని అంటుర్రు తెలంగాణోళ్ళు.
కాళేశ్వరం అంటే అమలు గాని 6 గ్యారెంటీలు ఇచ్చి అటక మీద పడేసుడు కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అంటే ఎవ్వని తానికి పోయినా అప్పు పుడతలేదు, బిచ్చగాలం చూసినట్టు చూస్తుండని బికారి మాటలు చెప్పినట్టు కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఉపాధి పైసలు ఏమైనాయి సార్ అని మహిళలు అడిగితే కేంద్రమోలు పంపిస్తే ఇస్తా అని చెప్పి మత్పరిచినట్టు కాదు. కాళేశ్వరం పైసలు అంటే అందాల పోటీల కాడ క్యాబినెట్ అంతా పోయి మిట్ట మిట్ట చూసినట్టు కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కిలా సన్నబియ్యం పోస్తందుకు హెలికాప్టర్ల పోయి పొంకనాలు కొట్టినట్టు కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కుంగిన 3 పిల్లర్లు కాదు, బిచ్చలూడిన 3 స్లాబ్ల ముక్కలు కాదు. కాళేశ్వరం అంటే 3 బ్యారాజ్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల టన్నెల్స్, 1531 కిలోమీటర్ల కాలువలు, 141 టీఎంసీ నీటి నిల్వ ఉంచే స్టోరేజీ, 540 టీఎంసీ గోదావరి నీళ్ల వాడకం, 13 జిల్లాలకు సాగు తాగునీరు అందించే జలధార, 90 నుండి 664 మీటర్లకు గోదావరి నీళ్లను ఎత్తిపోసే దునియల్నే అతిపెద్ద భగీరథ ప్రయత్నం. ఇవన్నీ మీ కళలో కూడా ఊహించని అసాధ్యాలు. అసొంటి వాటిని రికార్డు టైంలో సుసాధ్యం చేసిన ఘనత ముమ్మాటికి ఒక్క కేసీఆర్దే. అసొంటి ప్రాజెక్టులా ఏదో పిల్లరు కుంగితే ప్రాజెక్టే పనికి రాదనుకుంటా ప్రచారాలు చేస్తే జనాలేం చెవుళ్ళ పూలు పెట్టుకొని లేరు. కేసీఆర్ ఉన్నప్పుడు మిషన్ భగీరథ నీళ్ళెట్లొస్తుండే, ఇప్పుడు ఏమైతున్నదన్నది జనాలంతా చూస్తూనే ఉన్నారు. కావాలని కాళేశ్వరం ప్రాజెక్టులా నీళ్ల స్టోరేజీ లేకుండా చేసి తెలంగాణను ఎండబెట్టి కేసీఆర్ ను బద్నాం చేయాలని చూస్తే సూర్యుని మీద ఉమ్మేసినట్టే అయితది తప్ప కేసీఆర్ కు కొత్తగా ఒరిగిందేం లేదు. చూస్తురు కదా జనులారా, కాంగ్రెస్ ఓళ్లతోటి పచ్చ మీడియోలు పండిన కుట్రలను ఎవ్వరు నమ్మొద్దు. ఇప్పటికే మోసపోయి గోసపడుతున్నాం అనుకుంటా గరమైతుండ్రు గుండెల నిండా తెలంగాణ సోయి నింపుకున్నోళ్ళు. చెప్పేటి శ్రీరంగం నీతులు, చేసేటి అవేందో పనులన్నట్టు కాంగ్రెస్ వాళ్ళ కథ భలే గమ్మతుంటది. సత్య హరిశ్చంద్రులకు మేమే వారసులం అన్నట్టు వాళ్ళ మాటలుంటాయి. చేతలేమో శకిని కథలే ఉంటాయని అంటుర్రు ఆ పార్టీ లీడర్ల అసలు రూపం తెలిసినోళ్ళు. మూల్గే నక్క మీద తాడి పండు పడ్డట్టు నేషనల్ హెరాల్డ్ కేసుల రాహుల్ గాంధీ, సోనియా మేడంలు బాగానే పైసలు అనికేసిందని ఈడీ ఓళ్ళు కోడై కూస్తుర్రు. మెడకు పడ్డ పాము కర్వక మానదన్నట్టు కాంగ్రెస్ హైకమాండ్ అధినేత్రి సోనియా మేడం ఎల్ఓపి రాహుల్ బాబుకు ఈడీ ఓళ్ళు ఉచ్చు బిగించినట్టే కొడుతుంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసుల రాహుల్, సోనియాలు పైసలు పక్కతోవ పట్టించిండన్న కేసు అయింది కదా, అది అలా ఢిల్లీలున్న రౌస్ అవెన్యూ కోర్టుల విచారణకొచ్చింది. అయితే ఈడోళ్ళుండి సోనియా, రాహుల్ బరాబర్ పైసలు పక్కతోవ పట్టించిండ్రు, వాళ్ళ జేబులు నింపుకుండ్రు. మా తాన ఆధారాలున్నాయి. 142 కోట్ల రూపాయలను సైడ్ చేసిండ్రు. పెద్ద అక్రమాలకు పాల్పడ్డరని కోర్టులా వాదిచ్చిండ్రు. దాని మీద మీరేమంటారని చెప్పుర్రని జడ్జి సారు అడిగిండు. మళ్ళా అన్ని ఆధారాలతోటి రాపోండని దోలిండు. ఈ కేసును ఈడీ ఓళ్ళు చాలా సీరియస్ గా తీసుకొని విచారణ చేస్తుండ్రు. నిప్పులేందే రాదన్నట్టు సోనియా, రాహుల్ 142 కోట్ల రూపాయలు సైడ్ చేయందే పైసలు తిన్నరని ఈడీ ఓళ్ళు ఎందుకు ఆరోపణలు చేస్తారు? పక్కా ఆధారాలున్నాయి. అన్నిటినీ కోర్టుకు అప్పచెప్తామని ఈడీ ఓళ్ళు కోర్టుకు చెప్పిండట. మరి కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, కాంగ్రెస్ హైకమాండ్ వాళ్లకు ఈ కష్టాలు ఎన్నడు తీరుతాయో ఏందో. ఇగురని చెప్పు ఈ రక్క అంటే ఈయన నిడిచి ఆయనను పట్టు అని చెప్పిందట. అగో కాంగ్రెస్ సర్కారుల ముచ్చట గట్లనే ఉన్నదంటుర్రు రాజకీయాలు మాట్లాడేటోళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏదో అయిందని కేసీఆర్ సార్కు, హరీష్ సార్కే కాకుండా అప్పుడు పైసల మంత్రిగా పనిచేసిన ఈటల సార్ కూడా నోటీసులు ఇచ్చిండ్రు. రేవంత్ సార్ను తోకల ఈక లెక్క తీసి పడేస్తున్నందుకే ఈటల సార్కు నోటీసులు ఇచ్చిండ్రని బయట టాకిన పడుతుంది. అయితే దీని మీద ఏమంటారు ఈటల సార్ అని అడిగితే హగ్గి మీద గుగ్గిలమైండు రాజేందర్ సారు. నా జోలికొస్తే కాంగ్రెస్ వాళ్ళను ఈటల లెక్కనే గుచ్చిపడేస్తా అంటుండు ఈటల సారు. నోటీసులు ఇచ్చిండ్రు, ఎంక్వైరీకి పోతరా సార్ అనంటే టీవీలనే చూసినా, నాకింకా నోటీసులు రాలే. అయినా గీ తుతుంబ నోటీసులకు భయపడతాడా ఈటల రాజేందర్? ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు ఆడలేక గజ్జలు పాతగున్నాయి అన్నట్టు ఆడే డ్రామాలు. పైసల మంత్రి నాకు నోటీసులు ఇచ్చిండ్రు, సూపర్. మరి
మరి అదే టైంలో నాతోటి మంత్రులుగా తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు, కడియం కూడా ఉండు. వాళ్ళకెందుకు నోటీసులు పంపలేదు మరి? అప్పుడు మంత్రులు ఉన్న వాళ్ళకు సుతం నోటీసులు పంపిస్తే నేను కూడా ఈ సర్కారు నియతిగా ఎంక్వైరీకి పిలుస్తుందని అనుకునేటోన్ని. ప్రతిపక్షములు ఉన్నోళ్ళకే పంపుతుందంటే దాని వెనక పొంటి ఏం మతలబు ఉందో తెలియనంత అమాయకులు ఎవరున్నారనుకొచ్చిండు. నేను పైసల మంత్రి ఉన్నప్పుడు ఇప్పటి చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావే ఫైనాన్స్ సెక్రటరీ ఉండే. ఆయనకు తెలియదా ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తే పైసల మంత్రిగా నేను నా పని చేసిన, ఫైనాన్స్ కార్యదర్శిగా ఆయన డ్యూటీ ఆయన చేసిండు. ఇప్పుడు వచ్చి ఇచ్చులు కచ్చకాయలెంచుకుంటా కొండను దవ్వి ఎలకను పట్టినట్టు కాంగ్రెస్ వాళ్ళు ఏందో చేద్దామని చూస్తుండ్రు గాని అది అయ్యే పని కాదని కౌంటర్ ఇస్తుండ్రు సారు. మరి చూడాలే ఎల్లుండి విచారణకు పోతడా లేదా అన్నది. చదువు రానోడు కాకరకాయ అంటే చదువు వచ్చినోడు కీకరకాయ అన్నాడట. అగో అట్లుంది రాష్ట్రంలో కొంతమంది IASర్ల ముచ్చట. అంతంత పెద్ద చదువులు చదివిండ్రు, పెద్ద ఆఫీసర్లు అయినరు, కానీ కొందరికి ఇంకా బుద్ధి చిన్నదే అనిపించుకుంటుర్రు అని సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ సారే శ్రీధరయ్య శివాట్లు పెడుతుండు. కలెక్టర్ సార్లు వాళ్ళ హోదాకు తగ్గట్టు మెదగాలి కానీ ఎక్చిర్కాలు చేసి IASలకు బదనాం దేవద్దని సర్క్యులరే జారీ చేసిండు. కొందరు IASల అత్యుత్సాహం మీద ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు సారు మస్తు గుస్సా అయిండు. మొన్న నాగర్ కర్నూలు జిల్లాకు సీఎం సార్ పోయినప్పుడు IAS శరత్ సారు సీఎం రేవంత్ సార్ కు అంగొంగి కాల్మొక్కిండు కదా. అది సోషల్ మీడియాలో మస్తు రచ్చయింది. గంత పెద్ద IAS అయ్యుండి సీఎం ను ప్రసన్నం చేసుకునేటందుకు కాల్ మొక్తాడా? పర్సనల్ గా అంత అభిమానం ఉంటే పోయి పిఏగానో ఇంట్లో పనాయన లెక్కనో కొలువుకు రాజీనామా పెట్టి పోవాలి గాని వంగి వంగి కాల్ మొక్కే అక్కడే ఉన్నది. IAS ల ఇల్వ తగ్గించే పని కాదా ఇది? పెద్ద బాధ్యతల్లో ఉన్నప్పుడు నలుగురికి ఆదర్శంగా మెదలాలే గాని నలుగురితోటి చెప్పించుకునేటట్టు కాదని సొట్లు పెట్టిండు CAS సారు. ఇప్పటి సంధి IAS లు అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ రూల్స్ మించి అత్యుత్సాహం ప్రదర్శిస్తే అస్సలు మంచిగుండదనుకుంటా సర్క్యులర్ జారీ చేసిండు. ప్రభుత్వ కార్యాలయం ఉండాలి గాని పార్టీ కార్యాలయం కనపడితే సహించేదేలే అనుకొచ్చిండు. అట్లా చెప్పి 24 గంటలన్నా కాలేదు. మన సిరిసిల్ల కలెక్టరు కమ్ స్టిక్ ఆఫీసరు సందీప్ సార్ వారు ఏం చేసిండ్రో చూడుండ్రి. CS చెప్తే నేను చేయాలనా? గాయన నాకేంది చెప్పేది అన్నట్టే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పట్టాలు వంచే కాడ కాంగ్రెస్ లీడర్లను మించిన ఉత్సాహంతో కనిపించిండు సారు. కన్వకొక్కటే తక్కువైంది గాని లేదంటే పర్ఫెక్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జి లెక్కనే అనుకుంటారట అందరూ. ఓ ఎమ్మెల్యే కాదు, ఓ ఎక్స్ అఫీషియో సభ్యుడు కాదు, జస్ట్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన KK మహేందర్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకొని పట్టాలు పంచి సిరిసిల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుండో సారు అని మండిపడుతురు సిరిసిల్ల జనం. ఇప్పటికే సిరిసిల్ల కలెక్టర్ సారు BRS వాళ్ళని చూస్తేనే ఓరుస్తలేడు. ఆఖరికి KTR పేరు మీద టీ స్టాల్ పెట్టుకుంటే కూడా కండ్ల మంటతోటి దాన్ని మూపిచ్చిండు. అక్రమ కేసులు పెట్టించి కోర్టులతోటి సొట్లు తింటుండు. అయినా కూడా పద్ధతి మార్చుకుంటలేడని సిరిసిల్ల జనం గుస్సా అవుతుండ్రు. కాంగ్రెస్ సర్కారే ఎల్ల కాలం ఉంటది, నన్నెవ్వలేం చేయలేరు, నేనే సుప్రీం డిక్టేటర్ అన్నట్టు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ సారు ఎవ్వరం ఉందని అక్కడి జనాలే పండ్లు కొరుకుతుండట. ఎల్లయ్యకు ఎడ్లు లేవు, మల్లయ్యకు ఖర్చులం లేదు, తెల్లందాక ఒకటే గుసగుసట. అగో ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం వడ్లకు బోనస్ ముచ్చట కూడా గట్లనే ఉంది. వడ్లు పురాగా కొన్నది లేదు, తడిసిన వడ్లు కొంటమని నోరెత్తింది లేదు, రైతులకు పాయమలు కట్టిస్తామని చెప్పింది లేదు. కానీ వడ్లకు బోనస్ ఇస్తున్నామని మాత్రం బోరెమంత ప్రచారం చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అప్ అన్నట్టే ఉన్నదట ముచ్చట. ఏ సర్కార్ అయినా ఇచ్చిన హామీల్లా 70 నుండి 80% అన్నా తీర్చేతందుకు తండ్లాడతాయి. కానీ మన గౌరవ ఇందిరమ్మ ప్రజాపాలనే ఏదన్నా హామీలు ఇచ్చిందంటే అది 100% అమలు చేయరని జనాల నుంచి గట్టి నమ్మకాన్ని జూరగొన్నారు. అదే ఆత్మవిశ్వాసంతో సన్నవడ్లకు బోనస్లు ఇస్తామని ప్రకటించిండ్రు కదా అప్పట్లో.
అట్లా. ఇప్పుడు బోనస్ ముచ్చటంతా బోగస్ అన్నట్టే అయిందని మండి పడుతురు రైతులు. ఈ సీజన్ లో ఇప్పటిదాకా రూపాయి కొత్త కూడా ఇచ్చింది లేదు. ఇప్పటి వరకు సర్కారు మొత్తం 18 లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లు కొన్నది. వాటికి బోనస్ రూపంలో ఆస్పాసు 1000 కోట్లు రైతులకు ఇచ్చేడుతుండే. సన్నాలేస్తే బోనస్ రాలేదని ఈ యాసంగి సీజన్ లా దాదాపు 65% మంది రైతులు దొడ్డు వడ్లే సాగు చేసిండ్రు. నిరుడు ఆశంగిచ్చే వరకు రైతుల ఆశలు సాలించుకున్నారు. కర్మోలేమో సర్కార్ మీద నమ్మికతోటి సన్నవడ్లేసిండ్రు. కానీ ఇప్పుడు వాళ్ళ నోట్ల బియ్యం తౌడు కొట్టినట్టు చేసింది సర్కారు. బోనస్ ఎప్పుడు వస్తుందంటే ఉద్దెర రేపాసొంటి ముచ్చట్లు చెప్తుండని గుస్సైతుర్రు. రైతు భరోసా రుణమాఫీలకే కొర్రీలు పెట్టి సగం మందికి ఎగ్గొట్టినోళ్ళు వడ్లకు బోనస్ ఎట్లిస్తారని ముచ్చట పెట్టుకుంటురట రచ్చబండల కాడ రైతన్నలు. ముచ్చట్లు ఇంకిన్ని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.